రైట్, వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అసెంబ్లీ సమావేశాలను ఆగా మేఘాల మీద ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు చర్చ అంటూ కొనసాగించి ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి ఎక్కడైతే వీగిపోతుందని ముందస్తుగానే కోర్టులో చెల్లదనే ఉద్దేశంతో ముందస్తుగానే ఈ సిబిఐ ఎంక్వైరీకి వేసినట్టు అందరూ ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే దాంట్లో ఉన్నటువంటి తప్పుల వల్లనే ఆగా మేఘాల మీద ఏర్పాటు చేసి ఎంక్వైరీకి ఆదేశించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కోర్టు కూడా ఏదైతే స్టే విధించినటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డిస్కషన్లో పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. కోర్టు తీర్పును ఎలా చూస్తాం సార్? ఇప్పుడు కోర్టు తీర్పు ఇది మధ్యంతర ఉత్తర్వులు, ఇంట్రీమ్ ఆర్డర్స్ అంటారు. ఈ ఇంట్రీమ్ ఆర్డర్స్ జనరల్గా ఏంటంటే ప్రైమా ఫేషియా కేసు ఏదైనా ఉందనుకోండి, ఆధారాలు కనిపించినాయి అనుకోండి, కనిపించినప్పుడు ఆ ఆధారాలను బేస్ చేసుకొని స్టే ఇస్తారు. మధ్యంతర ఉత్తర్వులు, అనేక రకాల ఉత్తర్వులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ పీసీ ఘోష్ గారి కమిషన్ ఏదైతే ఉందో అర్ధసత్యాల మీద, అబద్ధాల మీద, తర్వాత సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి చట్టంలో ఉన్న సెక్షన్ 8 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో సెక్షన్ 8 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 8ని సమూలంగా ఉల్లంఘన చేసి ఇష్టానుసారంగా కమిషన్ను నడిపి ఇష్టానుసారంగా ఒక పద్ధతి అనేది లేకుండా ఈ కమిషన్ రిపోర్ట్ రావడం వచ్చిందనేది మా ఆరోపణ. ఆ ఆరోపణకి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను చూపించుకుంటూనే ఇవాళ రెడ్ పిటిషన్ నిన్న వేయడం జరిగింది, ఇవాళ హియరింగ్ అయినది. దాంట్లో ఆ ఆధారాలను బేస్ చేసుకునే ఇవాళ హైకోర్టు విచారణకి ఆ పిటిషన్ స్వీకరించినారు. ఆ స్వీకరించిన పిటిషన్తో పాటు ఇవాళ ఒక ఎంట్రీ ఆర్డర్ ఏమిచ్చారనంటే పీసీ ఘోష్ కమిషన్ మీద ఆధారపడి తదుపరి చర్యలు తీసుకోవద్దు. ఓకే, ఎప్పటి వరకు? అక్టోబర్ 7వ తారీఖుకి మళ్ళీ హియరింగ్ చేసినారు. అప్పటి వరకు ఈ ఎంట్రీ ఆర్డర్ ఇచ్చినారు. ఏదైతే తప్పులు జరిగినాయి అని బీఆర్ఎస్ పార్టీ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి విషయాలు లేవనెత్తిందో వాటిని ప్రైమా ఫేషియా కోర్టు గమనించింది అనేది, తర్వాత వాటిలో కొంత గొప్ప ఆధారం ఉంది కాబట్టికనే ఫర్దర్గా అన్యాయం జరగకూడదు అనేది విచారణ ఏదైతే జరుగుతుందో ఆ విచారణ జరిగే వరకు 7వ తారీఖు విచారణ వరకు దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి అది ఒకటేమో అది. రెండోది ఏంటి అంటే కమిషన్ అనేది దానికి ఒక పద్ధతి ఉంటుందండి. మీకు సెక్షన్ 8 ప్రస్తావన నేను తీసుకొచ్చాను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో. సెక్షన్ 8B అండ్ 8Cకి సంబంధించి ఏదైనా ఒక వ్యక్తి మీద కమిషన్ ఒక వారికి అపప్రద వచ్చే పద్ధతుల్లో ఆరోపణలు కనుక ఉంటే ఆ ఆరోపణలకు సంబంధించిన విషయాలని, తర్వాత దానికి ఆధారాలని వాళ్ళకి ఒక కాపీ ఇవ్వడం, ఆ కాపీ ఇచ్చిన తర్వాత డిఫెండ్ చేసుకునే దానికోసం మీరు డిఫెండ్ చేసుకునే హక్కు ఉన్నదని చెప్పడము, తర్వాత విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసే దానికోసం అవకాశము, పేపర్లను సమర్పించే దానికోసం అవకాశము, తర్వాత ఎవరైతే అడ్వర్స్గా అంటే వ్యతిరేకంగా చెప్పినారో ఆధారాలతోని కానీ ఆధారాలు లేకుండా కానీ వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అవును, ఇవన్నీ ఏది కూడా ఫాలో చేయకుండా ఆ అవకాశాలు అవకాశం క్రాస్ ఎగ్జామినేషన్కి ఎందుకు ఇవ్వలేదు అనేది కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కోర్టుకి. కమిషన్కో సెక్రటరీ ఉంటాడు, కమిషన్ పార్టీ చేసినాము, లెట్ ద కమిషన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ది కోర్ట్. ఇవ్వలేదనేది వాస్తవం, ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అనేది వాస్తవం. తరువాత ఒకటేమో అది అవకాశం ఇవ్వకపోవడము, తర్వాత ఇష్టానుసారంగా కొన్ని పేపర్లు మాత్రమే సెలెక్టివ్గా పరిశీలన చేయడము, తర్వాత
ఏ అయితే ఆరోపణలు వాళ్ళు చేయదలుచుకున్నారో ఆ ఆరోపణలు సహేతుకం కాదు, అది నిజం కాదని ప్రూవ్ చేసే పేపర్లు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సబ్మిట్ చేసినారు. ఉదాహరణకి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి బ్యారేజీ లొకేషన్ని మార్చేదానికోసము జరిగిన మొత్తం తతంగం గురించి, అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా ఇంటర్స్టేట్ డిస్కషన్ కానివ్వండి, తర్వాత అప్పర్ రైపేరియన్ స్టేట్ మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం అనేది స్పష్టంగా ఉన్నది కానివ్వండి, అవన్నీ కూడా వాటికి సంబంధించిన పేపర్. తర్వాత అక్కడ నీటి లభ్యత లేదనే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను కానివ్వండి, వాస్పోకి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి, డిపిఆర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సమర్పించినారు. వాటి గురించి ఒక్క విషయం కూడా మాట్లాడారు. అంటే నిజాన్ని పక్కదారి పట్టించే దానికోసము ఈ కమిషన్ని ఎవరైతే వేసినారో వాళ్ళు చెప్పినది సమర్థించే విధానంగా ఈ కమిషన్ గమనం నడిచింది. కాబట్టి అదేంటంటే అది పద్ధతి కాదు. కమిషన్ అనేది అన్ని నిబంధనలు నిష్పక్షపాతంగా ఉండాలి. కమిషన్ అనేది సహేతుకంగా ఉండాలి. కమిషన్ అనేది సరైన అవకాశాలు చట్టం ఏదైతే ఇచ్చిందో ఆ అవకాశాలు ఇవ్వాలా. ఎవరికైతే నోటీసులు ఇచ్చారో, ఎవరి మీద అయితే మీరు కొన్ని విషయాలు నిర్ధారణ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. డిఫెన్స్ అనేది చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. డిఫెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఫెయిర్ ట్రయల్కి, ఫెయిర్ ఎంక్వైరీలో డిఫెన్స్కి అవకాశం ఇవ్వడం అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎంక్వైరీ. దాన్ని అట్లాంటి ఎసెన్షియల్ ఎంక్వైరీ ఎలిమెంట్ని కాలరాసేసినారు ఈ కమిషన్. దాన్ని పట్టించుకోలేదు. అర్ధసత్యాలని, అసత్యాలని, అబద్ధాలని వాటిని బేస్ చేసుకొని ఇవాళ ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని తదుపరి చర్యలు సిబిఐ లాంటి సంస్థకి ఎంక్వైరీకి ఇవ్వడం అంటే దీంట్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది, ఒక పద్ధతి కనిపిస్తూ ఉంది. ఆ పద్ధతి ఏంటంటే ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని కేసులలో ఇరికిచ్చి సతాయించాలి, మలేషియస్ ప్రాసిక్యూషన్కి బాటలు వేయడం అనేది ఏదైతే ఉందో ఇది దుర్మార్గం అండి, చట్ట వ్యతిరేకం. అందుకనే పద్ధతి ప్రకారం దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది. సార్, అన్ని చట్ట వ్యతిరేకంగా నిబంధనలు అన్నీ ఉల్లంఘించినారని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కమిషన్ని ఎలా చూడాలి? అసలు ఇలాంటి కమిషన్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే కమిషన్స్కి ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ ఉంటుందండి. కానీ వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు వారికి తప్పనిసరిగా మన ఏమంటారు, వాళ్ళని విమర్శకు అతీతులు కాదు, సహేతుకమైన విమర్శకి అతీతులు ఏం కాదు. దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అవమానకరంగా కాకుండా సహేతుకంగా వాటిని విమర్శించవచ్చు. తప్పు జరిగింది వేలెత్తి చూపించవచ్చు. ఆ అవకాశం చట్టమే ఇచ్చింది. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ తప్పు ఏంటంటే 67 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సాగునీటికి, తర్వాత తాగునీటికి ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలు. 67 సంవత్సరాలలో కృష్ణా గోదావరి జలాలన్నీ ఇష్టం ఉన్నట్టుగా లోయర్ రైపేరియన్ ఏరియాస్కి ఎత్తుకొని పోయినారు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులని కాలరాచి తెలంగాణ ప్రాజెక్టులని తెలంగాణ సరిహద్దులలో తీసుకుపోయి కట్టినారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో కట్టి ముంపు ప్రాంతమేమో తెలంగాణ, సాగు ప్రాంతమేమో ఆంధ్రకు పోయింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పరిపాలనలో జరిగింది. ఈ దుర్మార్గం అంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడే జరిగింది. ప్రశ్నించిన పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు చంపినారు. 375 మంది విద్యార్థుల్ని, యువకుల్ని మొట్టమొదటి తెలంగాణ పోరాటంలో విచక్షణారహితంగా దుర్మార్గంగా కాల్చి చంపినారు. నీటిని కిందికి తీసుకొని పోయే దానికోసము ఎవరిని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసినారు. మెజారిటీ ఏదైతే ఉన్నదో ఒక లీగల్ నరమేధానికి ఉపయోగపడింది ఆంధ్ర పరిపాలకులకి.
నీరు లేదు, వ్యవసాయం లేదు, వైద్య వసతులు సరిగా లేవు, చదువు లేదు, తరువాత ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. ఒక 3 తరాలు 4 తరాల ప్రజల్ని ఇక్కడ నరమేధానికి గురి చేసినారు. అనేక మంది ఆకలి చావులు, సరైన వైద్యం లేకుండా చావులు, లక్షల మంది చనిపోయినారు. ఇదంతా కూడా కాంగ్రెస్ కనుసన్నలలో, కాంగ్రెస్ నాయకత్వంలో జరిగింది. 67 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టకుండా, ప్రజలకి మంచినీరు లేకుండా, ప్రజలకి సాగునీరు లేకుండా మలమల మాడిస్తే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించి ప్రతి రాజకీయ పార్టీ వెనకాల తిరిగి ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడితే తెలంగాణ వచ్చిన దాన్ని మోడీ గారు విమర్శ ఏంటి? తెలంగాణని ఎట్లా అభివర్ణించినాడు ఆయన ఎన్నికల ముందే? విజయవాడ పోయి తల్లిని చంపి పిల్లని బతికించినారని అన్న. ఎంత నీచమైన అభివర్ణన తెలంగాణ సాధనని. అక్కడితోనే ఆగలేదు వారు. అది అయిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేసినారండి? వచ్చి రావడంతోనే 7 మండలాలని తెలంగాణ నుంచి బలవంతంగా విడదీసి సీలేరు ప్రాజెక్టుతో సహా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాడు. పోనీ 67 సంవత్సరాలుగా తెలంగాణ అగచాట్లు పడింది కదా, ఈ తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇద్దాము, ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి జాతీయ హోదా ఇద్దాము అని అనుకున్నారా? అనుకోలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ ఇచ్చే అంత దాతృత్వం కూడా లేదు బీజేపీకి. అదొకటే కాదు, ITIR అని ఒక ప్రాజెక్టుని తెలంగాణకి 2014 ముందే ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వం రాగానే ITIRని రద్దు చేసినారు. ITIRని రద్దు చేసి ఘోరాతి ఘోరమైన అన్యాయాన్ని తెలంగాణకు చేసినారు. తర్వాత ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక చిన్న ప్రాజెక్ట్ కానీ, తర్వాత ఒక చిన్న పథకం కానీ తెలంగాణ కోసం పెట్టిన పాపాన పోలేదు. ఓకే సార్, ముందు నుంచి తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుంది అంటున్నారు. ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఆ అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కారు కొమ్ము కాస్తుంది అనుకోవాలా ఈ ప్రాజెక్టుల విషయంలో? నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఐటీఐఆర్ ఇచ్చింది కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. బీజేపీ వచ్చి రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం మాట్లాడినదండి. మేము ఇచ్చిన ITIRని మీరు ఎందుకు రద్దు చేస్తున్నారని మాట్లాడినరా? మాట్లాడలే. నానానికి బొమ్మ బరుసు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి తెలంగాణని దుర్మార్గంగా, అంటే దుర్మార్గంగా తెలంగాణని అణచివేసే కార్యక్రమం తీసుకున్నారు. అయినా కానీ అనన్య సామాన్యమైన పనులని కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ప్రతిభా పాఠవంతో అనేకం చేసినారు. తాగునీరు తీసుకొచ్చినారు, సాగునీరు తీసుకొచ్చినారు, పచ్చదనాన్ని పెంచినారు, అటవీ యొక్క కవరేజ్ పెంచినారు, 7% అటవీ కవరేజ్ని పెంచినారు. అన్ని రంగాలలో తెలంగాణని అద్భుతమైన రీతిలో 1-2 స్థానాలలో, దేశంలో 1-2 స్థానాలలో పెట్టినారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కొన్ని లక్షల ఎకరాల భూమికి నీరు తీసుకురావడం కానివ్వండి, స్థిరీకరణ చేయడం జరిగింది. అన్నిటికన్నా మీకు ఒక ఉదాహరణ మీరు ఖచ్చితంగా ఎవరు కూడా కాదనలేని ఒక ఉదాహరణ చెప్తాను. 2012-2013లో తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో పంట దిగుబడి, వరి ధాన్యం దిగుబడి 19.2 లక్షల కోట్లు. 2023 కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే టైంకి 3.5 కోట్ల టన్నులు. ఎన్ని రెట్లు పెరిగింది? గాల్లో మాటలు కాదు కదా, లెక్కలు ఉన్నాయి కదా, ప్రజలు అనుభవించినారు కదా, ఆధారాలు ఉన్నాయి కదా. ఇవాళ నీరు జనానికి చేరకపోతే, సరి అయిన టైంలో పంట సాయం అందకపోతే, సరి అయిన టైంలో ఏమంటారు ఎరువులు కనుక అందకపోతే
సరి అయిన టైంలో వ్యవసాయ శాఖ ప్రజలకు అందుబాటులో అండగా ఉండకపోతే ఇది జరిగేదేనా? దేశంలో ఎక్కడైనా జరిగిందా? మీకు నిజాయితీ ఉంటే ఇవాళ లెక్కలు తీసుకొని మాట్లాడండి. ఇవాళ మీరు చేస్తుంది ఏంది? రైతులకి ఎరువు లేదు, పంట సహాయం లేదు, రైతులకి రైతు బీమా అని పెట్టి ప్రపంచం మొత్తం శ్లాఘించింది. రైతు బీమా పెట్టి రైతు బీమా తీసేసినారు. ఇవాళ నీళ్లు సరిగా రావు, మొత్తం కాళేశ్వరం పనికిరాదు. ఆ కథ చెప్తాను, ఇల్లు బీకి పందిరేసిన కథ ఎట్లా ఉన్నదని అంటే, ఇంత దుర్మార్గం అనేది రాజకీయ కక్ష సాధింపు చర్యలో ఒక ప్రాజెక్టుని సర్వనాశనం చేసేదానికోసం పూనుకోవడం అనేది ఎంత దుర్మార్గం అండి. రైట్, ఎంత అన్యాయం ఇది. తర్వాత దీంట్లో కేసులు పెట్టి లేని ఎంత ఉన్నదట్టుగా చూపించేదానికోసం, ఉన్నది లేనట్టుగా చేయడం కోసం ఇంత ప్రయాసపడాలనా? దేనికోసం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీకి, తరువాత తెలుగుదేశాన్ని సమర్థించే పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి కింద రాష్ట్రానికి మళ్లించేదానికోసం చేస్తున్నారు. రైట్ సార్, ఇదే అంశం పైన డిస్కషన్ ఇంకా కొనసాగిద్దాం సార్. కొనసాగించే ముందు సార్, ప్రధానంగా ఏదైతే 1952 ఏదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం విచారణ జరగలేదనేది ప్రధానంగా ఆరోపణ, దానికి సంబంధించి నిజమేనా కాదా? నేను ఇంతకుముందుపై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బిగినింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన సెక్షన్ 8B 8Cకి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాలా. ఓకే, ఆ ప్రొసీజర్ను పూర్తిగా విస్మరించినారు. ఎందుకు విస్మరించారు అనేది కమిషన్ రిపోర్ట్లో రాయలేదు. ఓకే, ఎందుకు, ఏ రకంగా విస్మరించింది అనేది చర్చ జరగాల అసెంబ్లీలో. ఓకే, అసెంబ్లీలో ఏం చేసినారండి? పెన్ డ్రైవ్లలో 630 ఒక్క నిమిషం అండి, నేను నా దగ్గర రిపోర్ట్ కాపీ తీసుకున్నాను నేను. ఓకే, 665 పేజీలు, 665 పేజీలు పెన్ డ్రైవ్లో ఇస్తారు. పెన్ డ్రైవ్లో ఇచ్చి ఎంబటే చర్చ పెడతారు. కంప్యూటర్లు ఉండవాడ. ఓకే, ఈ 665 పేజీలలో ఏముందనుకోవాలండి? ఎప్పుడు చదువుకోవాలి? ఎప్పుడు తెనాలి రామలింగడు ఒక పుస్తకం అని చెప్పి అంటే ఒక కొంత చెత్త పెట్టి ఏం చేస్తాడంటే దానికి ఒక బట్ట కట్టి తీసుకొని వచ్చి ఇది తిలకాష్ట మహిష బంధనము అని అంటాడు రాయల సభలో. ఎక్కడి నుంచో వచ్చిన పండితుడు చాలా అతి చేస్తూ ఉంటే, ఈ గ్రంథం తెలుసా మీకు, ఇది తిలకాష్ట మహిష బంధనం, ఇది ఈ పుస్తకం గురించి మీకు తెలుసా, మీకు తెలిస్తే చెప్పు అని అంటాడు. పాపం చెప్పలేకపోతాడు ఆయన. ఎందుకు చెప్పలేడని అంటే అట్లాంటి పుస్తకం లేదు. కానీ తెనాలి రామకృష్ణుడు చెప్పింది కూడా తప్పు కాదు. తిలకాష్ట మహిష బంధనం అంటే ఏంటంటే బర్రెని దున్నపోతుని కట్టేసే ఒక పగులు. ఓకే, పగులు ఏంటంటే ఆ తాడు, ఆ తాడుని దాన్ని ఒక బట్టలో చుట్టి పుస్తకం లాగా చేసి దానికి తిలకాష్ట మహిష బంధనం అని అన్నాడు. ఇవాళ ఈ రిపోర్ట్ అని చెప్పినారు, ఓ పెన్ డ్రైవ్లో ఇచ్చినారు. ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చి చదువుకునే దానికి అవకాశం లేదు, చర్చ అని అంటారు. ఎట్లా చర్చ చేస్తారు చదవకుండా? అది ప్రజలకి చెప్పేదానికి అవకాశం లేకుండా చేసి, ఓకే, అక్కడ కమిషను ఎవరి మీదనైతే మీరు ఆరోపణలు నిర్ధారణ చేసే కార్యక్రమం పెట్టుకున్నారో వాళ్ళకి అవకాశం ఇయ్యరు చెప్పుకునేదానికి. ఇక్కడ అసెంబ్లీలో ప్రభుత్వము, అధికార పక్షము సభ్యులకి అవకాశం ఇయ్యరు. మీరు ఏకపక్షంగా సిబిఐ ఎంక్వైరీ అని అన్నాను. అంటే దీని ఉద్దేశం ఏంటండి? కమిషన్ ఏకపక్షంగా చేస్తుంది, మీరు ఏకపక్షంగా చేస్తారు. యాదృచ్ఛికంగా జరుగుతాయా ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయా? లేకపోతే మాకు అనుమానాలు ఉన్నాయి కుమ్ముక్కైనారని. అన్ఫేర్గా, చాలా అన్ఫేర్గా ఈ మొత్తం ప్రాసెస్ని కమిషన్ ముందుకు తీసుకుపోయినారనేది మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో 8C 8B ఏదైతే ఉన్నదో అవి లేరు, కాసేపటికి లేదని అనుకున్నా కానీ రాజ్యాంగము తరువాత చట్టం, సుప్రీంకోర్టు సహజ న్యాయ సూత్రాలని అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్,
యాడీ అల్ట్రమ్ ప్యాట్రమ్ అని, ఇవన్నీ ఇవాళ ఉన్నాయి కాదు. బ్రిటిష్ కాలంలో అంతకన్నా ముందు నుంచి కూడా 400 సంవత్సరాల నుంచి వీటిని ప్రపంచవ్యాప్తంగా కోర్టులు, విచారణ సంస్థలు వీటిని పాటిస్తూ ఉంటాయి. ఓకే, అట్లాంటి పాటించే వాటిని ఇవాళ విస్మరించారనంటే దీని వెనకాల ఉద్దేశాలు తెలుస్తున్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడాడు. తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటు స్మృతి కూడా లేకుండా చేస్తాను. దాంట్లో భాగంగానే ఇవాళ తుమ్మిడి అట్టి, ఇదంతా రాజకీయ తుమ్మిడి అట్టి కరెక్ట్ ప్లేస్లో కట్టలేదు. తుమ్మిడి అట్టి ఎందుకు పనికిరాదు అనేది అనేక కారణాలు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుందండి ఏది ఎక్కడ కట్టాలనేది. కాంగ్రెస్ పార్టీ వాడు తుమ్మిడిగా అట్టి దగ్గర కట్టాలని అంటే ఖచ్చితంగా అక్కడ కట్టాలని అక్కడ రాసుందా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ప్రజాహితంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాహితంలో నిర్ణయం తీసుకునే బాధ్యత కూడా ఉన్నది. ఆ బాధ్యతతోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ చేసినారు. స్వయంగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వారిని బతిమిలాడారు, వారి సమస్యలు వారు చెప్పినారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కట్టేదానికి అవకాశం లేదు. ఒకవేళ వారు చెప్పిన కండిషన్స్ ప్రకారం కట్టుకుంటే ఏంటంటే అక్కడ నీటి నిల్వ లభ్యత తక్కువ ఉన్నది. అది సిడబ్ల్యూసి కూడా చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్పింది. వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారిని ఎగ్జామిన్ చేసినప్పుడు కమిషన్ ముందు పెట్టింది. కమిషన్ చాలా కన్వీనియంట్గా వాటి ప్రస్తావన కూడా చేయలేదు. కొన్ని చోట్ల ప్రస్తావన చేసినా కానీ వాటికి విలువ ఇయ్యలేదు. పీసీ ఘోష్ కమిషన్ దాంట్లో పైనుంచి ఒక అపప్రదని ఆపాదించినారు. ఓకే, ఇది ఎంత ఘోరం! ఇది ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఇది ఇవాళ కంచె చేను వేస్తే ఏంది పరిస్థితి? ఇవాళ ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టుని ధ్వంసం చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ రైతులకి సాగునీరు అందే పరిస్థితి ఏర్పరిచిన తర్వాత నువ్వు దాన్ని పెంచాలి. తర్వాత నువ్వు అనేక ఆశలు కల్పించి దానివల్ల రైతులకు ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎందుకు ఆలోచించలేకపోయింది? దానికి సంబంధించి ఎంత ఉపయోగకరంగా ఉందనేది కూడా ఎందుకు ఆలోచించలేకపోయింది? ఆ విషయాలు ఎందుకు అందులో పొందుపరచలేకపోయింది? ఒకటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి పౌరుడికి ఉండాలి. తర్వాత పబ్లిక్ సర్వెంట్గా యాక్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఉన్నతమైన స్థానాలలో పనిచేసి అనుభవాన్ని సాధించిన వాళ్ళు, న్యాయాన్ని చెప్పిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కమిషన్ చైర్మన్ ఈ అన్నీ కూడా వారు చేసినారు. కానీ ఈ రిపోర్ట్స్ చదువుతూ ఉంటే భయం అవుతాం. ఎక్కడికి పోతున్నాం మనం? వ్యవస్థలు ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఈ వ్యవస్థలు ప్రజల్ని కాపాడాల్సినవి, వ్యవస్థల్ని కాపాడాల్సిన వాళ్ళు ఇంత రెక్లెస్గా కనుక ఉంటే ఫ్యూచర్ ఏంది? దేశానికి ఫ్యూచర్ ఏంది? ఇంత పెద్ద ప్రాజెక్టు 250 కిలోమీటర్ల పొడుగులో నీటిని నిరంతరం కనిపించేటట్టుగా నిల్వ చేసుకుని భూగర్భ జలాలని పెంచుకునే ప్రయత్నం చేసి సఫలీకృతమైన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇవాళ చేతగాని ప్రభుత్వం, ఇవాళ చేయలేని ప్రభుత్వం, దగ్గర 420 హామీలు ఇచ్చినారు. 6 గ్యారంటీల కింద ఇచ్చిన గ్యారంటీలు ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి. ఇవాళ ఇల్లు బీకి పందిరేసే కార్యక్రమం పెట్టుకున్నారు. చక్కగా ఉన్న ఈ ఇల్లుని పీకేసేసి పందిరేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి లాభం కోసం చేస్తున్నారు? ఇది జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ ప్రజల యొక్క జల హక్కులని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇంత మటుకు నిర్ణయించలేదు? 10 సంవత్సరాల కాలంలో, అంటే 10-12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి.
నిర్ధారణ చేయాలి కదా. తరువాత జల హక్కులని, జలాలపైన వాటాని నిర్ణయించకుండా ఈ జలాలు కిందకు పోతుంటే కింద ప్రాంతంలో ఇల్లీగల్ ప్రాజెక్టులకి కట్టుకునే దానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బనకచెర్ల పేరు మీద ఫండింగ్ కూడా ఇస్తూ ఉంటే ఈ ఏమనాలే? ఎవరి పక్కన ఉన్నారు? బీజేపీ ఎవరి పక్కన ఉన్నారు? కాంగ్రెస్ ఎవరి పక్కన ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రజలకి అనుకూలంగా ఉన్నారా? ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసి వ్యతిరేకంగా వాళ్ళ బతుకుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారా అనేది చూస్తే స్పష్టంగా కనిపిస్తాం. అంటే ముందు నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అంత కేటర్ అంతా చెప్తున్నారు సార్, కాళేశ్వరాన్ని పడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, పడవ పెట్టి ఏదైతే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి బనకచెర్ల కోసమే ఇదంతా ఎత్తుగడలు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది. దాని తగ్గట్టుగానే జరుగుతున్నటువంటి అంశం వాస్తవమే కదా. ఇది గమనించే కదా మొదటి నుంచి చెప్తా వచ్చాం. దాని గురించే 200 కోట్ల రూపాయలు మ్యాక్సిమం అండి ఖర్చు చేస్తే అది ఏది కుంగిన పిల్లర్లు ఎందుకు కుంగినాయి కూడా ఇవాళ ఏమండి ఒక కమిషన్ వేస్తే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి అసలు అక్కడ ఒక కంప్లైంట్ వేసినారు ప్రాజెక్ట్ ఆఫీసరు. పెద్ద శబ్దాలు వచ్చినాయి. తర్వాత ఇది బ్యారేజ్ డ్యామేజ్ అయింది అని కంప్లైంట్ వేస్తే ఎందుకు ఇంత మటుకు ఎంక్వైరీ చేయలేదు అనే ఒక ప్రశ్నను లేవనెత్తి దాని మీద విచారణ చేయాల్సిన అవసరం లేదండి ఈ కమిషన్కి. ఏం చేసింది ఇందులో? అసలు అది పేలుడా లేకపోతే కుంగుడా? ఒకవేళ కుంగుడైతే అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడన్నా తవ్వకాలు చేసినారా? చేసి దాన్ని నిర్ధారణ చేసినారా? ఒక శాస్త్రీయమైన పద్ధతిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశోధన చేసిందా లేదా? దాంట్లో ఆ విషయాలలోకి పోవాల్సిన అవసరం లేదా? నిర్ధారించాల్సిన అవసరం లేదా? ఎక్స్పర్ట్స్ని పిలవాల్సిన అవసరం లేదా? చేసిండ్రా ఆ ప్రక్రియ? చేయలేదు. ఆ ప్రక్రియ సమగ్రంగా చేయలేదు, తూతుమంతరంగా చేసినారు. దేనికి? దీన్ని చదువుతా అర్థమవుతుంది. ఒక దృష్టికోణాన్ని పెట్టుకొని కేసీఆర్ గారి మీద, తరువాత ఈ పని చేసిన అంటే ఈ ప్రాజెక్టుని అనితర సాధ్యమైన ఈ ప్రాజెక్టుని కట్టిన ప్రభుత్వాన్ని, టెక్నీషియన్స్ని, ఇంజనీర్స్ని, అహోరాత్రులు కష్టపడి చేసిన ఇంజనీర్స్ని బదనాం చేసే కార్యక్రమం తప్ప. కానీ ఇందులో ఎల్ఎన్టీకి సంబంధించి కావచ్చు, మేఘకు సంబంధించి కావచ్చు, వారి ప్రస్తావన రాలేదనేది ఒక వాదన సార్. అది కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాణ్యత లేదు అని అన్నా. నాణ్యత లేదు అని అంటే ఎవరన్నా కేసీఆర్ గారు తీసుకుపోయి సిమెంటు ఇసుక కలిపి ఆయన చేసినాడండి? అది చేసింది ఎవడు? కాంట్రాక్టరు. మరి మీరు ఏ కాంట్రాక్టర్ పనిచేసినాడు? ఎల్ఎన్టీ దేశం గర్వించదగ్గ కాంట్రాక్టింగ్ ఏజెన్సీ. అది బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టినది. బీహార్లో, యూపీలో, తర్వాత గుజరాత్లో కట్టినట్టు కట్టలేదు. ఇది కొట్టుకొని పోయినాయి, పెద్ద బ్రిడ్జిలు కూలిపోయినాయి. తర్వాత పోలవరం కాపర్ డ్యామ్కి ఎంత డ్యామేజ్ జరిగింది? ఆ పోలవరం కాపర్ డ్యామేజ్కి ఎవరైతే కట్టినారో అతనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారిగా వచ్చి ఇక్కడ నిర్ధారణ చేసినాడు. ఆయన మీద ఎంక్వైరీ ఉన్నది. ఇట్లాంటి టెయింటెడ్ పర్సనాలిటీస్ని తీసుకొని వచ్చి కావాల్సుకొని ఇట్లాంటి విచారణలు చేసి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేదానికోసం కేసీఆర్ని ఇబ్బందులు పెట్టి కేసీఆర్ని చంపే కుట్ర చేస్తున్నారనేది నేను ఆరోపిస్తున్నా. ఓకే, దేనికోసం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దేనికోసం చేస్తున్నారు? కక్షత సాధింపు. ఓకే, డబ్బు కట్టలు సంచులలో పట్టుకొని కెమెరాల ముందు దొరికిన నేరస్తులు ఇవాళ ఈ కుట్రకి పునాదులు వేస్తూ ఉన్నారు. ఓకే, కానీ తెలంగాణ ప్రజలు కొట్లాడినారు. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి దిశకు తీసుకెళ్ళినారు. దాన్ని ఫలితాలను అనుభవించినారు. వాళ్ళు చేసిన తప్పంతా ఒకటే, తప్పుడు మాటలు చెప్తే అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ప్రలోభపడి
ఈ దుర్మార్గుల్ని ఇవాళ అధికారంలోకి తీసుకొని వచ్చినారు. రైట్ సార్. తీసుకొని వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దుర్మార్గాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇవాళకైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్. ఇవాళకైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ కమిషన్ ఏదైనా రిపోర్ట్ ఇవ్వచ్చండి. ప్లీజ్. ప్రతి ఊర్లో నీటిని అనుభవించారు, వ్యవసాయాన్ని పండగ చేసుకున్నారు, ఉత్పత్తిని సాధించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. ఇవాళ అది పోతున్నప్పుడు ప్రతి ఊర్లో నీళ్ళు వచ్చినాయా లేదా, నీటి వల్ల మనం బెనిఫిట్ అయినామా లేదా, ఇవాళ నీరు పోతే ఏమవుతుంది, దీనికి ఏ ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ ఈ 75 సంవత్సరాలలో ఎవరు చేయని పనిని 10 సంవత్సరాలు చేయడం, అనుభవంలోకి తీసుకురావడం, చేసిన వ్యక్తిని చేసిన నాయకుడిని ఇవాళ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్న, మౌనాన్ని వహించి మాట్లాడకుండా ఉన్న మేధావులైనా, అనుభవించిన ప్రజలైనా వాళ్ళు ఫ్యూచర్లో కష్టపడతారు, వాళ్ళు కనుక రియాక్ట్ అవ్వకపోతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఏదైతే ప్రాజెక్టు వల్ల సాగు కావచ్చు, తాగు కావచ్చు, ఏదైతే దానివల్ల ప్రజలు ఎలాంటి ఫలితాలు పొందారనేది కూడా ప్రజలు ఆలోచించాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉందా లేదా ఇప్పుడు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ప్రధానంగా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడకూడదు. దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీర్పు వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.